హైపోథాలమస్ యాజ్ ఎ న్యూరో సెక్రటరీ ఎండోక్రైన్ ఆర్గన్. ఓకేనమ్మా. ఈ యొక్క హైపోథాలమస్ అనేది బ్రెయిన్ లో ఉండే చిన్న భాగం. ఇది నర్వస్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ ను కలిపి బాడీ ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తానమాట. ఓకేనమ్మా. హైపోథాలమస్ అనేది కంట్రోల్ సెంటర్ అనమాట బాడీకి. ఇది మన ఆకలిని, మన దాహాన్ని, మన టెంపరేచర్ ని, మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసేదే ఇది. ఓకేనమ్మా. హైపోథాలమస్ ఇది లింక్ బిట్వీన్ నర్వస్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్స్. హైపోథాలమస్ కనెక్ట్స్ బ్రెయిన్ యాక్టివిటీ విత్ హార్మోనల్ కంట్రోల్. ఈ హైపోథాలమస్ నర్వస్ సిస్టమ్ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ ను కలుపుతాయి. ఇది సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయి బ్రెయిన్ నుంచి, తర్వాత కంట్రోల్ చేసి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఇది కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. ఓకేనమ్మా. కంటైన్స్ న్యూరో సీక్రెటరీ సెల్స్. అండ్ ఈ హైపోథాలమస్ లో న్యూరో సీక్రెటరీ సెల్స్ అనే ఒక ప్రత్యేక నర్వ్ సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా ఇది న్యూరన్స్ లాగా ఎండోక్రైన్ సెల్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి. ఈ కంట్రోల్ పిట్యూటరీ గ్లాండ్ యాక్ట్స్ యాజ్ ఏ మెయిన్ రెగ్యులేటర్ ఆఫ్ ది పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్. ఓకేనమ్మా. ఈ యొక్క హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ ని కంట్రోల్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ ను మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ చాలా మెనీ అదర్ గ్లాండ్స్ తో పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది చాలా గ్లాండ్స్ ని మన బాడీలో. మన హైట్ ఎదగడానికి కూడా పిట్యూటరీ గ్లాండ్ సపోర్ట్ అవుతుంది. ఓకేనమ్మా. ఈ హైపోథాలమస్ ఇండైరెక్ట్ గా మెనీ గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా. హైపోథాలమస్ అంటే ప్రిన్సిపల్, పిట్యూటరీ అంటే క్లాస్ లీడర్. ఓకేనమ్మా. హైపోథాలమస్ ఏం చేస్తే పిట్యూటరీ అది చేస్తుంది. సీక్రెట్స్ రిలీజింగ్ అండ్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్. ఈ యొక్క హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ లో హార్మోన్ సెక్రేషన్ ను స్టార్ట్ చేయడానికి లేదా స్టాప్ చేయడానికి హార్మోన్స్ విడుదలనేవి చేస్తాయి. ఓకేనమ్మా. రిలీజింగ్ హార్మోన్స్ అంటే ఇంక్రీజ్ సెక్రేషన్, హార్మోన్స్ రిలీజ్ చేయకపోతే డిక్రీజింగ్ సెక్రేషన్. ఓకేనమ్మా. డన్. సో ఇప్పుడు ఇది ఏంటంటే బాడీ యొక్క బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది సింపుల్ గా. సింథసైజెస్ ఏడిహెచ్ అండ్ ఆక్సిటాక్సిన్. ఓకేనమ్మా. ఆక్సిటాకిన్. ఓకేనమ్మా. దీస్ హార్మోన్స్ ఆర్ మేడ్ ఆఫ్ హైపోథాలమస్ అండ్ రిలీజ్డ్ బై పోస్టీరియర్ పిట్యూటరీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఫిఫ్త్ పాయింట్, ఈ యొక్క ఏడిహెచ్ శరీరంలో వాటర్ బ్యాలెన్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్సెస్ వాటర్ ని ప్రివెంట్ చేస్తుంది. ఓకేనమ్మా. త్రూ యూరిన్ ద్వారా. ఇట్ ప్రివెంట్స్ ఎక్సెస్ వాటర్ లాస్ త్రూ యూరిన్. ఓకేనమ్మా. ఆక్సిటాకిన్ అంటే అసలు అర్థం ఏంటి అసలు? ఇది ఆక్సిటాకిన్ చైల్డ్ బర్త్ మరియు మిల్క్ రిలీజ్ లో సహాయం పడుతుంది. ఈ ఆక్సిటాకిన్ ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ మెయింటైన్స్ హోమియోస్టాసిస్. ఈ హోమియోస్టాసిస్ లో శరీరంలో ఇంటర్నల్ బ్యాలెన్స్ ను మెయింటైన్ చేస్తుంది. దీన్ని హోమియోస్టాసిస్ అంటారు. ఇది బాడీ టెంపరేచర్ ని, హంగర్ ని, థర్స్ట్ ని, స్లీప్ ని, ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది కంట్రోల్ చేసే విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది వర్క్ ని కంటిన్యూస్ గా డే అండ్ నైట్ పనిచేస్తుంది. ఈ హైపోథాలమస్ అనేది బాడీని స్టేబుల్ గా ఉంచుతుంది. ఓకేనమ్మా. ఇది ఎక్కడ ఉంటదంటే బ్రెయిన్ లో థలమస్ హైపోథాలమస్ బ్రెయిన్ లో థలమస్ కింద భాగంలో ఉంటుంది. ఓకేనమ్మా. డన్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ హైపోథాలమస్ లేకపోతే బాడీ బ్యాలెన్స్ మరియు హార్మోన్ కంట్రోల్ ఫుల్ గా కంప్లీట్ గా దెబ్బతింటది అనమాట. క్లియర్ మా? అది హోప్ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.